చామంతి మొబైల్కి ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు. రోజా చామంతి ఫోన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ నుండి దీనికి ఫోన్ వస్తుందేంటి అని ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. చామంతి గారేనా మాట్లాడేది అని ఎస్ఐ అంటే, నేనే చామంతినండి చెప్పండి అని రోజా అంటుంది. మీ బంగారు గొలుసు స్టేషన్లో ఉండిపోయింది కదా, మీరొక్కసారి వచ్చి సంతకం పెడితే మిగతా ప్రొసీజర్ మొదలు పెడదామని ఎస్ఐ అంటాడు. సరే సార్ వస్తానని రోజా అంటుంది. ఆ గొలుసు వెనుక రహస్యం ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకోవాలని రోజా అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ చామంతి చిట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో అయిందని సందేహపడాల్సిన అవసరం లేదు, ప్రేమ్ నీ ఫ్రెండే కదా, మీ ఇద్దరికి ఇంకా బలమైన బంధం కూడా ఉంది. ఇప్పుడు మీ మధ్యన ఉన్న ఇంకో బంధం గురించి నన్ను చెప్పమంటారా లేదంటే మీరే చెప్తారా అని చిట్టి అనటంతో చామంతి ప్రేమ్లు షాకింగ్గా చూస్తూ ఉంటారు. రోజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఎస్ఐ గారు చామంతి గొలుసు ఏదో ఉందని చెప్పారు కదా, దాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చానని రోజా చెప్తుంది. కానిస్టేబుల్ ఆ గొలుసు తీసుకొనిరా అని ఎస్ఐ చెప్తాడు. అసలు చిట్టి ఏ బంధం గురించి అడుగుతున్నాడు, ఏ బంధం గురించి అడుగుతున్నాడో తెలియట్లేదే అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే నేనే చెప్పేస్తాను, మీ బంధం ఏంటంటే అని చిట్టి చెప్పబోతూ ఉంటాడు.